సెకండ్ బీఎస్సీ ఫోర్త్ సెమిస్టర్లో మీకుండే ఫోర్త్ పేపర్ డేటా స్ట్రక్చర్ ఆల్రెడీ తెలుసుకున్నాం. ఆ డేటా స్ట్రక్చర్లో ట్రీ అనే కాన్సెప్ట్ చాప్టర్ గురించి నేర్చుకుంటున్నాం. సో వాట్ ఈస్ ట్రీ అంటే ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ నోట్స్ అని నేర్చుకున్నాం. నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ డేటా అండ్ అడ్రస్. నోడ్లో ఏముంటాయంటే డేటా పాత్ ఉంటుంది, అదేవిధంగా అందర్ నోడ్ యొక్క అడ్రస్ పాత్ కూడా ఉంటుంది. ఓకే, ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ నోట్స్. Node is nothing but a combination of data path and address path. And ఇలాంటి ట్రీస్ మనకి 2 types of trees ఉంటాయి అని కూడా నేర్చుకున్నాం. ఆ 2 types of trees ఏంటి అంటే ఫస్ట్ వన్ బైనరీ ట్రీ అని నేర్చుకున్నాం, నెక్స్ట్ వన్ బైనరీ సెర్చ్ ట్రీ అని నేర్చుకున్నాం. ఓకే కదా, మనకి ట్రీ అనగానే కలెక్షన్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. సో అటువంటి ట్రీలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి అంటే బైనరీ ట్రీ ఉంటుంది అండ్ బైనరీ సెర్చ్ ట్రీ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏం నేర్చుకుంటున్నాం అంటే బైనరీ ట్రీ గురించి నేర్చుకుంటున్నాం. ఇలా బైనరీ ట్రీ గురించి నేర్చుకునే ముందు మనం ట్రీకి సంబంధించి ట్రీ టెర్మినాలజీస్ నేర్చుకున్నాం. సో ట్రీ ఎప్పుడు కూడా ఒక నోడ్తో స్టార్ట్ అవుతుంది. ఆ నోడ్ని ఏమని పిలుస్తాము అంటే రూట్ నోడ్ అని పిలుస్తాము అని నేర్చుకున్నాం. ఓకే, ఈ రూట్ నోడ్కి కనెక్ట్ అయిన రిమైనింగ్ నోడ్స్ని ఏమంటాము అంటే ఏ నోడ్ అయితే కనెక్ట్ అయిందో ఆ నోడ్స్ని చైల్డ్ నోడ్స్ ఆఫ్ దిస్ నోడ్ అని అంటాం. కానీ స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా ఏమని పిలుస్తారు, రూట్ నోడ్ అని పిలుస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏ బి సి అన్నాం అనుకోండి. డి ఇస్ ద చైల్డ్ నోడ్ ఆఫ్ ఏ అండ్ సి ఇస్ ద చైల్డ్ నోడ్ ఆఫ్ ఏ అండ్ ఏ ఇస్ ద పేరెంట్ నోడ్ ఆఫ్ బి అండ్ సి. ఓకే కదా, అండ్ అదే విధంగా ఇలా దీనికి అంటే బి అనే నోడ్ కూడా చైల్డ్ నోడ్స్ ఉన్నాయి అనుకోండి, బి సి డి ఈ. సో డి అండ్ ఈ ఏమవుతాయి, బికి చైల్డ్ నోడ్స్ అవుతాయి అండ్ బి అనేది డి అండ్ ఈకి పేరెంట్ నోడ్ అవుతుంది. ఓకే కదా, సో ఓవరాల్ గా ఈ ట్రీలో మొత్తం అన్ని కూడా సపోజ్ సి కూడా చైల్డ్ నోడ్స్ ఉన్నాయి అనుకోండి, ఎఫ్ జి. ఎఫ్ అనేది సికి చైల్డ్ నోడ్, జి అనేది సికి చైల్డ్ నోడ్ అవుతుంది. అండ్ వీటన్నిటికీ కూడా ఈ ట్రీలో రూట్ నోడ్ ఏది అంటే కనుక కేవలం ఏ మాత్రమే రూట్ నోడ్ అవుతుంది. స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ రూట్ నోడ్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ట్రీ అయితే కనుక మనకి ఇన్ని నోడ్స్, ప్రతి నోడ్కి కూడా ఇన్ని నోడ్స్ కనెక్ట్ అయి ఉండాలి అనే రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రీ అనుకోండి, ట్రీ డ్రా చేయమన్నప్పుడు ఈ రూట్ నోడ్కే ఇంకొక నోడ్ కూడా డ్రా చేస్తాను. ఇప్పుడు ఈ రూట్ నోడ్కి ఎన్ని చిల్డ్రన్ నోడ్స్ ఉన్నాయంటే 3 నోడ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ బి అనే నోడ్ కూడా నేను చైల్డ్ నోడ్స్ 3 డ్రా చేస్తున్నాను. ఓకే, ఇది ట్రీ వరకు. ట్రీ అనగానే ఏ ట్రీలో అయినా సరే స్టార్టింగ్ ఆఫ్ రూట్ నోడే ఉంటుంది. బట్ దానికి కనెక్ట్ అయ్యే చైల్డ్ నోడ్స్ అనేవి ఇన్ని ఉండాలి అనే రూల్ ఏం లేదు, ఎన్ని నోడ్స్ అయినా ఉండొచ్చు. అలా ఉంటే కనుక దాన్ని ఏమని పిలుస్తాం అంటే ట్రీ అని పిలుస్తాం. బట్ మనం ఇప్పుడు నేర్చుకునే టెర్మినాలజీ ఏంటి అంటే బైనరీ ట్రీ. బైనరీ అనగానే మనకు తెలుసు మీనింగ్ ఏంటి అంటే 2 అని. సో ఈచ్ నోడ్ కంటైన్స్ అట్మోస్ట్ 2 నోడ్స్ ఉంటాయి కనుక దానినే బైనరీ ట్రీ అంటాం. అంటే ప్రతి నోడ్కి కూడా మ్యాక్సిమం అట్మోస్ట్ గా ఎన్ని నోడ్స్ ఉండాలంటే 2 నోడ్స్ మాత్రమే ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటాం, బైనరీ ట్రీ. అంటే మీనింగ్ ఏంటనమాట, సపోజ్ ఇప్పుడు నేను రూట్ నోడ్కి 3 చిల్డ్రన్ నోడ్స్ డ్రా చేస్తాను. అది ఎందుకోసం అంటే అది ట్రీ కాబట్టి. కానీ మనం ఎప్పుడైతే బైనరీ ట్రీని డ్రా చేస్తున్నామో బైనరీ ట్రీ డ్రా చేసేటప్పుడు అట్మోస్ట్ 2 నోడ్స్ ఉండాలి. అంటే అయితే చిల్డ్రన్ నోడ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా మ్యాక్సిమం 2 నోడ్స్ మాత్రమే ఉండాలి. అలా ఉండేటట్టుగా మనం ఒక ట్రీని డ్రా చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే బైనరీ ట్రీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి నేను డి అండ్ సి అనే చైల్డ్ నోడ్స్ డ్రా చేశాను. ఇంకొక నోడ్ డ్రా చేసాము అనుకోండి, అది ట్రీ అవుతుంది కానీ బైనరీ ట్రీ అయితే అవ్వదు. ఓకే, నెక్స్ట్ చూడండి, బి అనే నోడ్కి నేను ఇంకొక 2 చైల్డ్ నోడ్స్ నేను డ్రా చేశాను, డిఈ అని పెట్టాను. సో డిఈ బికి చైల్డ్ నోడ్స్. అదేవిధంగా సికి నేను ఒకే ఒక నోడ్ని డ్రా చేశాను. సో ఎఫ్ అని నేమ్ ఇచ్చుకున్నాను. సో సికి ఒకే ఒక చైల్డ్. ఇది ఏ ట్రీ అవుతుంది అంటే బైనరీ ట్రీ అవుతుంది. ఎందుకోసం బైనరీ ట్రీ అంటే ఈచ్ నోడ్ కంటైన్స్ అట్మోస్ట్ 2 నోడ్స్. అయితే 2 ఉండొచ్చు, లేదా అంతకన్నా తక్కువ ఉండొచ్చు, లేదా అసలు లేకుండానే ఉండొచ్చు. కానీ 2ని మాత్రం క్రాస్ చేయకుండా ఉంటే కనుక అటువంటి ట్రీని ఏం క్రాస్ చేయకూడదు అంటే అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్, మీరు ఏ నోడ్ ఆ ట్రీలో ఎన్ని నోడ్స్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ని చెక్ చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ 2 నోడ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అంతకన్నా తక్కువ ఉన్నంటే ఓకే, బట్ 2 నోడ్స్ క్రాస్ చేయకుండా ఉంటే మీరు ఏ నోడ్ని చెక్ చేసినా అలా ఉండే ట్రీని ఏమని పిలుస్తాం అంటే బైనరీ ట్రీ అంటాం. ఏకి 2 చైల్డ్ నోడ్స్ మాత్రం ఉన్నాయి, బికి 2 చైల్డ్ నోడ్స్ మాత్రం ఉన్నాయి. అదే సి అని చూసుకున్నాం అనుకోండి, సికి ఒకే ఒక నోడ్ ఉంది. సో ఏ నోడ్ని కంపేర్ చేసినా, డిఈని కంపేర్ చేసాం అనుకోండి అసలు నోట్స్ లేవు. సో ఏ నోట్స్ని కంపేర్ చేసినా 2 నోట్స్ని క్రాస్ చేయట్లేదు కాబట్టి దీన్ని ఏమని పిలవచ్చు అంటే బైనరీ ట్రీ అంటాం. స్టార్టింగ్ నోడ్ ఎప్పుడు కూడా ఏమని పిలుస్తామని చెప్పుకుంటాం, రూట్ నోడ్ అని పిలుస్తాం. ఒక పేరెంట్ నోడ్కి సంబంధించిన చైల్డ్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకదానికొకటి సిబ్లింగ్స్ అంటారు అని నేర్చుకున్నాం. ఓకే, డి అండ్ ఈ ఆర్ సిబ్లింగ్స్. ఎందుకోసం అంటే డిఈని కూడా
రెండు కూడా దేనికి చైల్డ్ నోట్స్ పేరెంట్ ఐ మీన్ బి అనే పేరెంట్ నోడ్కి చైల్డ్ నోట్స్. ఇక్కడ బి అనేది ఐ మీన్ బి దేని నుంచి డ్రా చేస్తాం మనం బి అనే నోడ్ నుంచి డ్రా చేస్తాం. సో బి అనేది ఏమవుతుంది అంటే పేరెంట్ నోడ్ అవుతుంది, బిఈ ఏమవుతాయంటే చైల్డ్ నోట్స్ అవుతాయి. సికి ఎన్ని చైల్డ్ నోట్స్ ఉన్నాయంటే సికి ఒకే ఒక నోడ్ సి నోడ్ నుంచి ఒకే ఒక నోడ్ మనం డ్రా చేసాం, దానికి ఎఫ్ అనే నేమ్ ఇస్తున్నాం. సో సికి ఎన్ని చైల్డ్ నోట్స్ ఉన్నాయంటే ఒకే ఒక చైల్డ్ నోడ్ ఉంది, అది ఏంటి అంటే ఎఫ్ అనే చైల్డ్ నోడ్. ఓవరాల్గా ఈ నోట్స్ అన్నిటి కూడా అంటే ఇది ఒక బైనరీ ట్రీ. ఈ బైనరీ ట్రీలో ఎన్ని మెయిన్ రూట్ నోడ్ ఏది అంటే ఏ ట్రీ డ్రా చేసినా సరే కంపల్సరీ రూట్ నోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే ఓకే దాని తర్వాత ఇంకా ఏమని చెప్పుకున్నాం, ఇది లెవెల్స్ అని చెప్పుకున్నాం. లెవెల్ 0 ఇది లెవెల్ 1 అంటాము, ఇది లెవెల్ 2 అంటాము అని చెప్పుకున్నాం. ఓకే ఈ లెవెల్ మనం హైట్ అని కూడా చెప్పుకోవచ్చు, హైట్ 0, హైట్ 1, హైట్ 2. ఓకేనా. సో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయి. 0 ని స్టార్ట్ అవుతుంది, 0, 1, 2. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఏ నోడ్ అయితే ఎటువంటి చైల్డ్ నోడ్స్ లేకుండా ఉంటుందో ఆ నోడ్ ని లీఫ్ నోడ్ అంటారు. ఓకేనా. ఏ నోడ్ అయితే చైల్డ్ నోడ్స్ ఏమి లేకుండా మీకు కనిపిస్తుందో ఆ నోడ్స్ అన్నింటినీ కూడా ఏమని పిలుస్తాం అంటే చైల్డ్ నోడ్స్ అంటాం. ఇక్కడ చూడండి ఏం తీసుకున్నాం అనుకోండి, ఏకి చైల్డ్ నోడ్ ఉంది, ఏమున్నాయి బీసీలు ఉన్నాయి. బిని తీసుకున్నాం అనుకోండి, బికి కూడా చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, ఏం డ్రా చేస్తాం డిఎల్ డ్రా చేస్తాం. సి తీసుకున్నాం అనుకోండి, సి కూడా ఒక చైల్డ్ నోడ్ ఉంది, ఏంటది ఎఫ్. సో ఇవేవి లీఫ్ నోడ్స్ కాదు. మరి ఈ ట్రీలో ఉన్న లీఫ్ నోడ్స్ ఏంటి అంటే డీని తీసుకున్నాను అనుకోండి, డి నుంచి ఏమైనా నోట్స్ మనం డ్రా చేసామో డ్రా చేయలేదు, కాబట్టి డి అనేది ఏ నోడ్ అవుతుందంటే లీఫ్ నోడ్ అవుతుంది. అదేవిధంగా ఈ చూడండి, ఈ నుంచి ఏదైనా నోడ్ని మనం డ్రా చేసామో డ్రా చేయలేదు, కాబట్టి ఈ కూడా ఏమవుతుంది లీఫ్ నోడ్ అవుతుంది. అదేవిధంగా ఎఫ్ తీసుకున్నాను అనుకోండి, ఎఫ్ నుంచి కూడా ఎటువంటి నోడ్ డ్రా చేయలేదు. సో ఈ ట్రీలో మనకి లీఫ్ నోడ్స్ ఏమున్నాయి అని అంటే ఏం చెప్తారు, ఎటువంటి లీఫ్ నోడ్ అంటే ఏంటి, ఏ నోడ్ నుంచి అయితే ఇక రిమైనింగ్ ఎటువంటి నోడ్ డ్రా చేసి లేవో అంటే ఏ నోడ్కి అయితే ఎటువంటి చైల్డ్ నోడ్స్ లేవో అటువంటి నోడ్ని ఏమని పిలుస్తాం అంటే లీఫ్ నోడ్ అని పిలుస్తాం. ఇక్కడ మనకి ఏమున్నాయి డిఈఎఫ్, ఈ మూడింటిని ఎవరు పిలుస్తాం లీఫ్ నోడ్స్ ఆఫ్ దిస్ ట్రీ. ఓవరాల్గా బైనరీ ట్రీ అంటే ఏంటి అంటే ఈచ్ నోడ్ అట్ మోస్ట్ 2 నోడ్స్ కలిగి ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం బైనరీ ట్రీ అంటాం. అంటే ఆ ట్రీలో ఏ నోడ్ని మీరు చెక్ చేసినా సరే 2 నోడ్స్ని కంటే ఎక్కువ ఉండకూడదు, 2 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అనుకోండి, బట్ 2 నోడ్స్ని క్రాస్ చేయకుండా ఉంటే కనుక దాన్ని ఏమని పిలుస్తాం బైనరీ ట్రీ. అండ్ ఇది లెవెల్ 0 లేదంటే హైట్ అని కూడా పిలవచ్చు, లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2. అండ్ ఇంకా ఏం చెప్తున్నాం, డీకి యాన్సిస్టర్స్ ఏంటి అంటే డీకి యాన్సిస్టర్స్ ఏంటంటే డీకి పేరెంట్ ఏంటి బి. సో బి ఈజ్ వన్ ఆఫ్ ది యాన్సిస్టర్ అండ్ బి కూడా ఇంకొక పేరెంట్ ఉంది కదా ఏ. సో ఏ ఈజ్ అనదర్ యాన్సిస్టర్. సో డీకి ఉండే యాన్సిస్టర్స్ ఏంటి అంటే ఏమని చెప్పుకోవచ్చు, బి అండ్ ఏలు యాన్సిస్టర్స్ ఆఫ్ డి. అదేవిధంగా ఈ యాన్సిస్టర్స్ ఏంటంటే బి అండ్ ఏ. ఎఫ్ యాన్సిస్టర్స్ ఏంటి అంటే సి అండ్ ఏ. దీస్ ఆర్ ఆల్ టెర్మినాలజీస్ ఆఫ్ ట్రీ. ఓకే కదా. సో ఇటువంటి ట్రీకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ తీసుకున్న ముందు మనం ఒక ట్రీ డ్రా చేసుకున్నాం. ఇలా నేను ఒక ట్రీ డ్రా చేస్తాను. ఓకేనా, ఇది బైనరీ ట్రీ కదా. సో ఎందుకంటే ఈచ్ నోడ్ ఏ నోడ్ అయినా చూడండి నేను ఇద్దాం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీరు ఏ నోడ్ తీసుకున్నా సరే మనకి ఏమున్నాయి అట్మోస్ట్ 2 నోడ్స్. ఫస్ట్ నోడ్ తీసుకుంటే 2 ఉన్నాయి, సెకండ్ నోడ్ తీసుకుంటే 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, థర్డ్ నోడ్ తీసుకుంటే దానికి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, అండ్ 8th నోడ్ తీసుకుంటే ఎటువంటి నోడ్ లేదు. అంటే మేము ఏమని పిలుస్తాం 8 కానీ 9 కానీ 10 కానీ 6 కానీ 7 కానీ లీఫ్ నోడ్స్ అంటాం. సో ఏ నోడ్ తీసుకున్నా సరే అయితే చైల్డ్ నోడ్స్ లేవు అంటే మాక్సిమం 2 నోడ్స్ ఉన్నాయి. సో ఇది ఏమైందన్నమాట బైనరీ ట్రీ అండి. ఇటువంటి బైనరీ ట్రీకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటో చూడండి, ద మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ అట్ లెవెల్ k ఈజ్ 2 power k. లెవెల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది 0th లెవెల్, ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్, ఇది థర్డ్ లెవెల్ అంటామని చెప్తున్నాం. ఓకే కదా. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే ద మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ అట్ లెవెల్ k. మనం లెవెల్ k అని అనుకుంటే కనుక ఆ లెవెల్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 power అదే లెవెల్ h అనుకున్నాడు 2 power h plus 1 minus 1 నోడ్స్ ఉంటాయి కదా. ఓకేనా. సపోజ్ ఈ లెవెల్ ఏమన్నాడు నేమ్ ఏమి ఇచ్చాడు h అని ఇచ్చాడు, h1, h2, h3, h0, h1, h2, h3. ఏమంటున్నాడు ఒక బైనరీ ట్రీ కనుక తీసుకుంటే ఆ బైనరీ ట్రీలో ద మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ అట్ లెవెల్ k, మీరు ఏదైనా ఒక లెవెల్ తీసుకున్నట్లయితే అట్ లెవెల్ k ఈజ్ ఎంత ఉంటాయి అంటే
2 పవర్ k నోడ్స్ ఉంటాయి. 2 పవర్ k ఇచ్చాడు. k0, k1, k2, k3. ఏదైనా లెవెల్ తీసుకున్నట్లయితే ఆ లెవెల్లో ఎన్ని నోడ్స్ ఉంటాయి అంటే మాక్సిమం నోడ్స్ 2 పవర్ k నోడ్స్ ఉంటాయి. అక్కడ k అనేది ఏంటన్నమాట లెవెల్. సో ఇక్కడ ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఏముంది? ఇదిగోండి 0th లెవెల్. సో మనకి ఇంటి ఏమంటున్నాడు? ద మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ అట్ లెవెల్ k ఈజ్ 2 పవర్ k. సో ఇక్కడ మనం 0th లెవెల్లో తీసుకుంటున్నాం. సో 2 పవర్ k ఉంటాయి అంటాడు. 2 పవర్ k అంటే ఇక్కడ 0 అంతేగా 0th లెవెల్. సో 0th లెవెల్ కాబట్టి అక్కడ k వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో 2 పవర్ 0 is nothing but 1. ఓకేనా? సో ఒకటేగా ఉంది నోడ్. నెక్స్ట్ చూడండి 2 పవర్ k. ఇక్కడ k అంటే ఎంత? 1. 2 పవర్ 1 is nothing but 2. ఇక్కడ 2 నోడ్స్ ఉన్నాయి లేదా ఫస్ట్ లెవెల్లో 2 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. సో ఇక్కడ 4 ఉన్నాయి లేదా 1 2 3 4. ఓకే కదా? ఇక్కడ ఏమన్నాడు చూడండి, ద మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్, మినిమం నోడ్స్ కాదు, మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ అని ఎప్పుడైతే అన్నాడో దాని మీనింగ్ ఏంటి అంటే మనం తీసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా ఎలా ఉండాలన్నమాట. ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కి కూడా కంపల్సరీ 2 నోడ్స్ ని డ్రా చేయాలి అని అంటారు. అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ తెలియాలి అంటే కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ లో కూడా మనం ఏం చేస్తాం అంటే బైనరీ ట్రీ ప్రకారం ఏంటి అట్మోస్ట్ 2 నోడ్స్ ఉండాలి. మనం ఏం చెప్పుకుంటాం? మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ చెప్పుకుంటాం. మినిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ చెప్పుకుందాం అనుకోండి, మనం అట్మోస్ట్ ఐ మీన్ ప్రతి నోడ్ కి 2 నోడ్స్ ని ఫాలో అవ్వాల్సిన రూల్ లేదు. ఏదో ఒక నోడ్ డ్రా చేసి వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు మినిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తాయి. ఇక్కడ ఏమన్నాడు? మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ అన్నాడు. మరి మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ తెలియాలంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కి కూడా కంపల్సరీ ఎన్ని లెవెల్స్ అయితే ఉన్నాయో అన్ని లెవెల్స్ వరకు కూడా 2 చైల్డ్ నోడ్స్ ని డ్రా చేయాలి. ఇదేగా మాక్సిమం లెవెల్స్. సో ఒక ట్రీ డ్రా చేసుకున్నట్టు ఇవన్నీ లీఫ్ నోట్స్ అన్నమాట. ఓకే, లీఫ్ నోట్స్ ని తీసేస్తే మీకు రిమైనింగ్ ఏ నోట్ తీసుకున్నా సరే మీకు 2 నోట్స్ ఉండాలి. సో ఇక్కడ లీఫ్ నోట్ నేను పక్కన పెడితే రిమైనింగ్ ఏ నోట్స్ తీసుకున్నా సరే మనకు 2 నోట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ అనేవి పర్ఫెక్ట్ గా తెలుస్తాయి. సో ఏమంటాడు? మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉంటాయి అంటే ఆ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ ని 2 పవర్ చేస్తే కనుక అన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ ట్రీలో ప్రతి నోడ్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ 2 నోట్స్ ఐ మీన్ ఫాలో అవుతుంది కాబట్టి 2 చైల్డ్ నోట్స్ ఉన్నాయి కాబట్టి మనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ తెలుస్తాయి. ఇక్కడ ఏంటి? లెవెల్ 3. సో లెవెల్ 3 అనగానే ఎన్ని ఉండాలి? 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎన్ని ఉండాలి? 8 ఉండాలి. చూడండి 1 2 3 4 5 6 7 8. ఓకేనా? సో ఒక బైనరీ ట్రీలో కనుక మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్, ఇదే మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్ అన్నాడు అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా 2 నోట్స్ ఫాలో అవ్వాలన్న రూల్ లేదు. మినిమం నోడ్ మాత్రం ఫాలో అవ్వాలి. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి? మాక్సిమం నోట్స్ కావాలి. మాక్సిమం నోట్స్ ఎప్పుడు కావాలి? ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా కంపల్సరీ 2 నోట్స్ ఫాలో అయితే, అంతేగా ఇంతకన్నా ఎక్కువ మనమే డ్రా చేయలేము. ఇవన్నీ లీఫ్ నోట్స్. ఇన్ కేసు మీరు కనుక ఇక్కడ మళ్ళీ లీఫ్ నోట్ ని ఐ మీన్ ఈ నోడ్ ని ఒక నోడ్ ని డ్రా చేశారనుకోండి, మనకి మాక్సిమం నోట్స్ తెలియాలి అంటే కంపల్సరీ ఏం ఉండాలి? ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కి కూడా మనం ఇంకొక 2 నోట్స్ డ్రా చేయొచ్చు. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ తెలియాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఎక్సెప్ట్ లీఫ్ నోడ్ ప్రతి నోడ్ కి కూడా ఏం ఉండాలి? 2 చైల్డ్ నోట్స్ ఉండాలి. సో 2 చైల్డ్ నోట్స్ నేను డ్రా చేస్తాను. దాని ప్రకారం 2 పవర్ k నోట్స్ ఉంటాయి అంటున్నారు. ఫస్ట్ లెవెల్ 2 పవర్ 0. ఫస్ట్ లెవెల్ 0 అనుకుంటాం కాబట్టి 2 పవర్ 0 ఫస్ట్ 1 నోడ్ ఉంది. తర్వాత ఫస్ట్ లెవెల్లో అంటే 0th లెవెల్ తర్వాత ఫస్ట్ లెవెల్. సో 2 పవర్ 1 2 నోట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2 స్క్వేర్ 1 2 3 4 నోట్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ 3 అనుకున్నాం. 2 క్యూబ్. సో 8 ఉండాలి. 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ ప్రాపర్టీ అయిపోయింది కదా. సో ఏదైనా ఒక లెవెల్ ని కనుక తీసుకుంటే, ఏదైనా ఒక బైనరీ ట్రీ కనుక తీసుకుంటే ఆ బైనరీ ట్రీలో మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉంటాయి, అది కూడా ఎక్కడ? ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లో ఎన్ని ఉంటాయి అంటే 2 పవర్ k ఉంటాయి. అక్కడ k అనేది ఏంటి అంటే ఆ లెవెల్ యొక్క నెంబర్. ఇక నెక్స్ట్ చూడండి, మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఇన్ బైనరీ ట్రీ ఈస్ నెక్స్ట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ పాసిబిలిటీ ఆఫ్ height h is 2 power h plus 1 minus 1. మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ పాసిబిలిటీ. ఇక్కడ లెవెల్ గురించి చెప్పట్లేదు. ఫస్ట్ ప్రాపర్టీ దేని గురించి చెప్తుంది? లెవెల్ గురించి చెప్తుంది. మీరు ఏ లెవెల్ తీసుకున్నా సరే మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉంటాయి అంటే కంపల్సరీ 2 పవర్ k ఉంటాయి. k అనేది లెవెల్ అని తీసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లోని 2 పవర్ k నోట్స్ ఉంటాయి అనుకున్నాం. సో సెకండ్ ప్రాపర్టీ చూడండి, మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ పాసిబిలిటీ ఆఫ్ height h is 2 power h plus 1 minus 1. దీని మీనింగ్ ఏంటంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎటువంటి లెవెల్లో కాదు. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ అట్ లెవెల్. ప్రతి లెవెల్లో కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 పవర్ k. అంటే అక్కడ ఎంత అంటే లెవెల్.
ఆ లెవెల్ యొక్క నెంబర్ని 2 పవర్ చేస్తే కనుక అన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఎక్కడ ఉంటాయి, ఆ లెవెల్లో ఉంటాయి అని నేర్చుకున్నాం. సెకండ్ ఏమంటాడు అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ పాసిబిలిటీ ఆఫ్ హైట్ h ఈజ్, ఏదైనా ఒక హైట్ h అనేది తీసుకుంటే కనుక ఇక్కడ ఎంత ఉంది, ట్రీ హైట్ 0 1 2 3 ఉంది. సో ఏదైనా ఒక హైట్ h అనుకుంటే కనుక ఒక మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ పాసిబిలిటీ అని ఎప్పుడైతే అన్నాడో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా ఏం ఫాలో అవ్వాలి, బైనరీ అనగానే అట్మోస్ట్ 2 నోట్స్ ఉంటాయి. మనం నేర్చుకునేది ఏంటి అంటే మనం దేని గురించి తెలుసుకున్నాం అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ గురించి తెలుసుకున్నాం. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కంపల్సరీ ఏం కలిగి ఉండాలి, 2 నోట్స్ కలిగి ఉండాలి. ఇక్కడ మీరు ఏ నోట్ తీసుకున్నా సరే ఎక్సెప్ట్ లీఫ్ నోడ్, ఇవన్నీ లీఫ్ నోట్స్ అని చెప్పుకున్నాక ఎటువంటి నోట్ చైల్డ్ నోట్ లేకుండా ఉంటే లీఫ్ నోట్ అంటాము. అటువంటి లీఫ్ నోట్ పక్కన పెట్టి రిమైనింగ్ ఏ నోట్స్ తీసుకున్నా సరే ఆ నోట్స్ అన్ని కూడా కంపల్సరీ ఎలా ఉండాలి, 2 నోట్స్ కలిగి ఉండాలి. మీరు ఏ నోట్ తీసుకున్నా సరే కంపల్సరీ 2 చైల్డ్ నోట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇలాంటివి తీసుకుంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ తెలుస్తాయి. ఇప్పుడు ఏమన్నాడు మీరు, మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ పాసిబిలిటీ ఆఫ్ హైట్ h ఈజ్ 2 పవర్ h ప్లస్ 1 మైనస్ 1. ఎన్ని ఉంటాయంట, 2 పవర్ h ప్లస్ 1 మైనస్ 1 నోట్స్ ఉంటాయంట. ఎక్కడ, మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ పాసిబిలిటీ. సో మనం తీసుకున్నది కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఇక లీఫ్ నోట్స్ తీసేస్తే ఇక మించి మనం డ్రా చేయడం. ఏ నోట్ తీసుకున్నా సరే కంపల్సరీ 2 చైల్డ్ నోట్స్ ఉంటాయి. అయితే ఎన్ని ఉంటాయి అంటున్నాడు, 2 పవర్ h ప్లస్ 1 మైనస్ 1. ఇక్కడ h అంటే ఎంత అంటున్నాడు, లెవెల్ అన్నాడు. h అంటే ఏమన్నాడు, హైట్ అన్నా లెవెల్ అన్నా ఒకటే. ఈ 3కి హైట్ ఎంత 3. సో 2 పవర్ 3 ప్లస్ 1 మైనస్ 1. 2 పవర్ 3 అంటే ఎంత, 2 పవర్ 4 మైనస్ 1. 2 పవర్ 4 అంటే ఎంత, 16 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 15. అంటే ఓవరాల్ గా ఈ 3 లో ఉండే నోట్స్ ఎన్ని అంటే ఎన్ని ఉంటాయి అన్నమాట, 15 నోట్స్ ఉంటాయి. చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ వరకు నెంబర్స్ వచ్చేసాము. 10 11 12 13 14 15 సరిపోయాయి కదా. ఓకే, సో ఒక the maximum number of notes at level k లో కనుక ఎన్ని maximum number of notes ఉంటాయంటే 2 పవర్ k ఉంటాయి. అలా కాకుండా maximum number of notes బైనరీ ట్రీ లో ఎన్ని ఉంటాయి అంటే 2 పవర్ h ప్లస్ 1 మైనస్ 1 ఉంటాయి. మనకి ఎప్పుడైతే maximum number of notes ఫైండ్ అవుట్ చేస్తామో కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్, ఆ బైనరీ ట్రీ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ దేనికి కలిగి ఉండాలి, కంపల్సరీ మాక్సిమం 2 నోట్స్ కలిగి ఉండాలి. అప్పుడే మనకి maximum number of notes తెలిస్తే మీరు అట్మోస్ట్ 2 అన్నంత కానీ ఒక నోట్ ని ఒక్కొక్క చైల్డ్ నోట్ కి ఏదో ఒక నోట్ ఇద్దరు మీరు ఒక 2 చైల్డ్ నోట్స్ కాకుండా ఒకే చైల్డ్ నోట్ పెట్టారనుకోండి, మనకి ఏం నేర్చుకున్నాం, దేని గురించి నేర్చుకున్నాం, మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉండొచ్చు నేర్చుకున్నాం. మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉంటాయి అని తెలియాలి అంటే కంపల్సరీ అట్మోస్ట్ 2 నోట్స్ అన్నాడు కాబట్టి అట్మోస్ట్ నోట్స్ ఎన్నైతే డ్రా చేయగలమో అన్ని డ్రా చేసేయాలి. సో ఇలా అట్మోస్ట్ అన్ని నోట్స్ డ్రా చేస్తాం. ఇంటికి మించి మనం ఏం డ్రా చేయలేము. లీవ్ నోట్ తప్ప మిగతా అన్ని 2 నోట్స్ పెట్టేసాం కాబట్టి అందులో ఎన్ని నోట్స్ ఉంటాయంటే 2 పవర్ h ప్లస్ 1 మైనస్ 1. ఇక్కడ h అంటే ఎంత అంటే లెవెల్. సో 2 క్యూబ్ ప్లస్ 1 మైనస్ 1. సో 15 నోట్స్ ఓవరాల్ గా ఈ ఎన్ని నోట్స్ ఉన్నాయి చూసుకుంటే 15 నోట్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూడండి, మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ఏ బైనరీ ట్రీ ఈజ్ h ప్లస్ 1. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దేని గురించి ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్. ఒక బైనరీ ట్రీ కనుక తీసుకుంటే ఆ బైనరీ ట్రీలో ఉండే మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉంటాయి అంటే దాని హైట్ కి ప్లస్ 1 చేస్తే అన్ని నోట్స్ ఉంటాయి అని నేర్చుకున్నాం. ఇక్కడ మనం మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి నేను డ్రా చేయగలిగే ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ కి మాక్సిమం 2 డ్రా చేయగలను కాబట్టి చైల్డ్ నోట్స్ 2 డ్రా చేసేసి మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎంత ఉన్నాయో చెక్ చేశాను. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, థర్డ్ ప్రాపర్టీలో ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మాక్సిమం నోట్స్ పెట్టేయకూడదు కదా. సో మినిమం పాసిబిలిటీ ఎంత పెట్టగలం అంత పెట్టాలి. సపోజ్ నేను ఇప్పుడు 3 లెవెల్లోనే తీసుకున్నాను అంటే నా ట్రీ యొక్క నేను ఒక ట్రీ తీసుకున్నాను, ఆ ట్రీకి లెవెల్స్ 3 తీసుకున్నాను. సో ఫస్ట్ నోడ్ కంపల్సరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే రూట్ నోడ్ నుండి స్టార్ట్ అవుతుంది. సో రూట్ నోడ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటి, మినిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ ఆఫ్ ఏ బైనరీ ట్రీ. మినిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తామో అయితే నోడ్ లేకుండానే ఉండాలి. ఉంటే మినిమం ఎంత డ్రా చేయాలి, మనం 1 డ్రా చేయగలం. సో నేను 1 డ్రా చేస్తాను. ఓకేనా, ఇంకోటి డ్రా చేస్తాను అనుకుంటాను, మినిమం నోడ్ తెలియదుగా మనకి. సో ఈ లెవెల్లో కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొకటి డ్రా చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకోటి డ్రా చేస్తాను. ఇదిగోండి ఇంకొక లెవెల్లో ఇంకోటి డ్రా చేస్తాను. సో ఇక్కడ చూడండి 1 2 3 4. ఇక్కడ ఏమంటాడు మనకి, మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉంటాయి అంటే బైనరీ ట్రీలో h ప్లస్ 1 ఉంటాయి. దీని హైట్ ఎంత 0 లెవెల్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. సో హైట్ ఎంత 3. సో 3 ప్లస్ 1 అంటే ఎన్ని ఉండాలి, మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్ 4 ఉండాలి. ఇక్కడ 4 ఉన్నాయి లేదా 1 2 3 4. ఓకే, మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని డ్రా చేయగలం మినిమం. సో అయితే
అయితే కావాలి కదా, లేకుండానే పెట్టాలి, లేదంటే మినిమం ఒకటే డ్రా చేయగలిగారు. అలా ఉంటే మనం మినిమం ట్రీ అంటారు. సో ఇటువంటి మినిమం ట్రీలో ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉంటాయి అంటే దాని హైట్కి +1 చేస్తే అన్ని నోట్స్ ఉంటాయి. ఇదిగోండి మినిమం ఒకటే డ్రా చేయగలరు కాబట్టి డ్రా చేశాను, దీనికి ఒకటే డ్రా చేయగలరు కాబట్టి డ్రా చేశాను. అంటే చూడండి, ఇక్కడ నేను ఇటు సైడ్ పెట్టాను, ఇటు సైడ్ పెట్టాను. ఇక్కడ విషయం ఏంటంటే ఒక రూట్ నోడ్ ఉంది. మీకు ఆల్రెడీ ట్రీ గురించి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాను. ఈ రూట్ నోడ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని అంతా కూడా లెఫ్ట్ సబ్ ట్రీ అంటాము. ఈ రూట్ నోడ్కి రైట్ సైడ్ ఉన్న దాన్ని అంతా కూడా రైట్ సబ్ ట్రీ అంటాము చెప్పుకున్నాం. సో ఒక నోడ్కి మీరు డ్రా చేసే చైల్డ్స్ 2 ఏవైతే ఉన్నాయో ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒకటి రైట్ సైడ్ ఉంటుంది. సపోజ్ 2 తీసుకున్నాం అనుకోండి, 2 ఉండే లెఫ్ట్ సబ్ ట్రీ ఏది అంటే ఇది 1. 4 నుంచి స్టార్ట్ అయింది చూడండి, ఇది 2 నోడ్ యొక్క లెఫ్ట్ సబ్ ట్రీ అవుతుంది. 2కి ఉండే రైట్ సబ్ ట్రీ ఏంటి అంటే ఇదిగోండి ఇది. ఓకే, ఈ 3 అనే నోడ్ చూసారు అనుకోండి, 3కి ఉండే లెఫ్ట్ సబ్ ట్రీ ఏంటి అంటే ఇది అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న చైల్డ్ కి సంబంధించిన సబ్ ట్రీస్ దానికి సంబంధించిన చైల్డ్ నోట్స్ కనెక్ట్ అయినవన్నీ కూడా లెఫ్ట్ సబ్ ట్రీకి వస్తుంది. 3కి ఉన్న రైట్ సబ్ ట్రీ ఏంటంటే ఇదన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక నోడ్ ని తీసుకున్నాను, ఆ నోడ్కి లెఫ్ట్ సైడ్ ఒకటి డ్రా చేశాను. నెక్స్ట్ సెకండ్ నోడ్కి ఏం చేశాను, రైట్ సైడ్ నోడ్ తీసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ నోడ్కి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను. మినిమం పాసిబిలిటీ ఎంతకంటే డ్రా చేయలేము, అంటే అయితే మాత్రం తీసేసి చూడండి 4కి నేను నోట్ పెట్టలేదు. ఇలా ఉంటే కనుక మినిమం నోట్స్ ఎన్ని ఉంటాయంటే h+1 ఉంటాయి. దీని హైట్ ఎంత 3 +1 అంటే 4 ఏదో ఉంటాయి. 4 అంటే 3 హైట్ ఉన్న ఒక ట్రీ మినిమం నోట్స్ తో ఒక ట్రీని డ్రా చేస్తే అందులో ఎన్ని నోట్స్ ఉన్నాయంటే 3+1 4 నోట్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి, ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈక్వల్ టు n-1. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి అంటే ఏదైనా నోడ్ మీరు తీసుకున్నప్పుడు బైనరీ ట్రీలో n-1 ఉంటాయి. ఓకేనా, ఇక n అంటే ఏంటి అంటే నోట్స్ అన్నమాట. నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్నైతే తీసుకుంటున్నామో ఆ నెంబర్ ఆఫ్ నోట్స్ ని -1 చేస్తే అన్ని ఎడ్జెస్ అనేవి ఆ ట్రీలో ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం ఒక ట్రీ డ్రా చేసుకున్నాం. మళ్ళీ ఇదిగోండి నేను ఒక ట్రీ డ్రా చేస్తున్నాను, ఇలా డ్రా చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ట్రీలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి అంటే ముందు ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉంటాయో చూసుకొని ఆ నెంబర్ ఆఫ్ నోట్స్ కి -1 చేస్తే కనుక అన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9. ఎన్ని నోట్స్ ఉన్నాయి మనకి 9 నోట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయమన్నారు, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆ ట్రీలో ఎన్ని ఉన్నాయి తెలియాలంటే n-1 చేయమన్నారు. నోట్స్ ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి. సో 9 - 1 అంటే ఎంత 8 ఎడ్జెస్ ఉంటాయి. ఉన్నాయి కదా చూద్దాం, 1 2 3 4 5 6 7 8. ఓకేనా, సో ఒక నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఒక బైనరీ ట్రీలో నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి అంటే మనకి ఆ బైనరీ ట్రీలో ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ నోట్స్ కి -1 చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనేది ఆ బైనరీ ట్రీలో ఉంటాయి. దిస్ ఈజ్ అనదర్ ప్రాపర్టీ. ఓకే, ఇక నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి, నెంబర్ ఆఫ్ లీఫ్ నోట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ లీఫ్ నోట్స్ +1. ఎప్పుడైతే మనం ఒక బైనరీ ట్రీ తీసుకున్నామో ఆ బైనరీ ట్రీలో ఎన్ని నెంబర్ ఆఫ్ లీఫ్ నోట్స్ ఉంటాయి అని తెలియాలి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ నాన్ లీఫ్ నోట్స్ ఉన్నాయో ఆ నాన్ లీఫ్ నోట్స్ కి +1 చేస్తే కనుక అది ఆ బైనరీ ట్రీ యొక్క ఇలా ట్రీ డ్రా చేసుకున్నాం. ఏమున్నాడు, ద నెంబర్ ఆఫ్ లీఫ్ నోట్స్ ఎన్ని ఉంటాయి అంటే నెంబర్ ఆఫ్ నాన్ లీఫ్ నోట్స్ +1. నాన్ లీఫ్ నోట్స్ ఎన్నైతే తీసుకున్నామో దానికి +1 చేయాలి. లీఫ్ నోడ్ అంటే ఏంటి, నాన్ లీఫ్ నోడ్ అంటే ఏంటి, ఏదైనా ఒక నోడ్ తీసుకున్నప్పుడు ఆ నోడ్ కి కనుక చైల్డ్ ఉంటే అటువంటి నోడ్ ఏమని పిలుస్తాం, నాన్ లీఫ్ నోడ్ అంటాం. ఏదైనా ఒక నోడ్ తీసుకున్నప్పుడు ఆ నోడ్కి ఎటువంటి చైల్డ్ లేకుండా ఉంటే కనుక లెఫ్ట్ చైల్డ్ నోడ్ ఉండకూడదు, రైట్ చైల్డ్ నోడ్ కూడా ఉండకూడదు. అలా ఉంటే కనుక దాన్ని ఏమని పిలుస్తాం అంటే లీఫ్ నోడ్స్ అంటాం. ఇక్కడ లీఫ్ నోడ్స్ ఏంటి, నెంబర్ తీసుకున్నాం 7 8 9 10 11 12 13 14 15. ఇక్కడ 15 నోట్స్ ఉన్నాయి. ఈ 15 నోట్స్ లో ఏది లీఫ్ నోట్స్ అంటాము, 8 నుంచి 15 వరకు కూడా లీఫ్ నోట్స్ అవుతాయి. ఇప్పుడు వీడేం చెప్తున్నాడు ప్రాపర్టీలో, మనకి నెంబర్ ఆఫ్ లీఫ్ నోట్స్ బైనరీ ట్రీలో నెంబర్ ఆఫ్ లీఫ్ నోట్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి అంటే కనుక నెంబర్ ఆఫ్ నాన్ లీఫ్ నోట్స్ ఎన్నైతే ఉన్నాయో వాటికి +1 చేస్తే సరిపోతుంది. మనకి నెంబర్ ఆఫ్ లీఫ్ నోట్స్ ఆ ట్రీలో ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ నాన్ లీఫ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, నాన్ లీఫ్ నోట్ ఏమంటే ఏం చెప్తున్నాను, చైల్డ్ నోడ్ ఉంటే కనుక ఏదైనా ఒక నోట్ తీసుకున్నప్పుడు దాన్ని లెఫ్ట్ చైల్డ్ నోడ్ అయినా ఉండొచ్చు, రైట్ చైల్డ్ నోడ్ అయినా ఉండొచ్చు, లేదా లెఫ్ట్ రైట్ రెండు ఉండొచ్చు. ఏదైనా సరే కంపల్సరీ చైల్డ్ నోట్స్ ఉంటే దాన్ని నాన్ లీఫ్ నోడ్ అంటాం. సో ఇక్కడ ఎన్ని నాన్ లీఫ్ నోట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7. ఓకే, సో 7 నాన్ లీఫ్ నోట్స్ ఉన్నాయి. నాకు ఎన్ని లీఫ్ నోట్స్ ఉన్నాయి తెలియాలంటే సింపుల్ గా ఈ 7 కి +1 చేస్తే సరిపోతుంది.
8 వచ్చాయి. సో 8 లీఫ్ నోట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఇవన్నీ లీఫ్ నోట్స్. 8 ఉన్నాయా, 1 2 3 4 5 6 7 8 సరిపోయి కదా. సో ఒక బైనరీ ట్రీలో మనం ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ నాన్ లీఫ్ అంటే లీఫ్ నోట్స్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ బైనరీ ట్రీలో ఎన్ని నాన్ లీఫ్ నోట్స్ ఉన్నాయో చూసుకుని ఆ నాన్ లీఫ్ నోట్స్ కి ఒకటి యాడ్ చేస్తే కనుక సింపుల్ గా ఆ ట్రీలో ఉండే లీఫ్ నోట్స్ అనేవి మనకి తెలిసిపోతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ అనదర్ ప్రాపర్టీ. ఇక నెక్స్ట్ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ విత్ n లీఫ్ నోట్స్ ఈక్వల్ టు 2 into n minus 1. ఓకే, ఏమంటాడు, టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. కంప్లీట్ బైనరీ ట్రీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదైనా సరే ఒక బైనరీ ట్రీ అంటే ఏంటి, అట్మోస్ట్ 2 నోట్స్ ఉండాలి. ఏ నోట్ మీరు తీసుకున్నా సరే ఒక ట్రీని డ్రా చేసినప్పుడు ఏ నోట్ తీసుకున్నా అట్మోస్ట్ 2 నోట్స్ ఉంటే దాన్ని బైనరీ ట్రీ అంటారు. బట్ కంప్లీట్ బైనరీ ట్రీ ఎప్పుడు అవుతుంది అంటే మీరు తీసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఎక్సెప్ట్ లీఫ్ నోడ్, ప్రతి నోడ్ కి కూడా కంపల్సరీ 2 నోట్స్ ఉండాలి. మాక్సిమం గా కాదు, కంపల్సరీ మాక్సిమం నోట్స్ ఏదైతే 2 ఉండాలి బైనరీ ట్రీకి. సో ఈ లీఫ్ నోడ్ ని తీసేస్తే మిగిలిన ఏ నోట్ తీసుకున్నా సరే కంపల్సరీ 2 నోట్స్ ఉంటే దాన్ని స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ ఆర్ కంప్లీట్ బైనరీ ట్రీ అంటారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. మీరు ఒక కంప్లీట్ బైనరీ ట్రీ తీసుకుంటే అంటే మనం తీసుకున్న బైనరీ ట్రీ ఎలా ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఎక్సెప్ట్ లీఫ్ నోడ్ కంపల్సరీ 2 చైల్డ్ నోడ్స్ తో ఉండాలి. చూడండి ఇందులో ప్రతి నోడ్ కూడా 2 చైల్డ్ నోడ్స్ తో ఉంది కాబట్టి ఈ ట్రీని ఎవరు పిలవచ్చు, కంప్లీట్ బైనరీ ట్రీ అని పిలవచ్చు. సో ఇటువంటి కంప్లీట్ బైనరీ ట్రీలో నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి అంటే విత్ n లీఫ్ నోడ్స్, n లీఫ్ నోడ్స్, ఇక్కడ n అంటే ఏంటి, లీఫ్ నోడ్స్ 2 into n minus 1, 2 into n minus 1. n అంటే ఏం చెప్తారు, లీఫ్ నోడ్స్ అన్నారు. లీఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయని మనకు ఆల్రెడీ తెలుసు, 8 ఉన్నాయని తెలుసు. సో 2 into 8 minus 1, this is nothing but 2 into 7, this is nothing but 14. సో మనకి ఎన్ని ఉండాలన్నమాట, ఓవరాల్ నోడ్స్ ఎన్ని ఉండాలి, 4. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ విత్ n లీఫ్ నోడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 into n minus 1. ఇక్కడ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్. ఇక్కడ లీఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం, 8 ఉన్నాయని చెప్పుకున్నాం. సో 2 into 8 minus 1, సో 2 into 7 ఈక్వల్ టు 14. ఈ 14 ఏంటి మనకి, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. సో ఒక కంప్లీట్ బైనరీ ట్రీ తీసుకున్నప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి అంటే అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్ ఉన్నాయో ఆ లీఫ్ నోడ్స్ ని 2 into n minus 1 అంటే ఏంటంటే లీఫ్ నోడ్స్. సో ఆ లీఫ్ నోడ్స్ -1 చేసి 2 తో మల్టిప్లై చేస్తే కనుక అన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని లీఫ్ నోడ్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి కాబట్టి మనకి 2 into 8 minus 1 అంటే 14 వచ్చాయి. సో 14 ఎడ్జెస్ ఉన్నాయా లేదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఎడ్జెస్ వచ్చేసాయిగా. సో దిస్ ఈస్ అనదర్ ప్రాపర్టీ, టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ విత్ n లీఫ్ నోడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 into n minus 1. ఇక నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ బైనరీ ట్రీ పాసిబిలిటీ. ఓవరాల్ గా మీరు కొన్ని నోట్స్ తీసుకుంటే కనుక ఎన్నో కానీ నోట్స్ తీసుకున్నారు, కొన్ని నోట్స్ తీసుకుంటే కనుక ఆ నోట్స్ తో బైనరీ ట్రీని డ్రా చేసేటప్పుడు ఎన్ని విధాలుగా డ్రా చేయొచ్చు అంతే కదా. నేను ఏం చెప్తాను, ఒక బైనరీ ట్రీ అంటే ఏంటి అంటే ఏ ట్రీ అయినా సరే రూట్ నోట్ తో స్టార్ట్ అవుతుంది. ఆ ట్రీ ఏ నోట్ మీరు తీసుకున్నా సరే అట్మోస్ట్ 2 నోట్స్ ఉండాలి. కంపల్సరీ 2 నోట్స్ ఉండాలని రూల్ లేదు, అట్మోస్ట్ 2 నోట్స్ ఉండాలి. సపోజ్ నేను ఏ అనే ఒక నోట్ తీసుకున్నాను, ఇది BC. ఇప్పుడు B అనే నోట్ కి నేను రైట్ సైడ్ మాత్రమే నోట్ డ్రా చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ డ్రా చేయట్లేదు. C అనే నోట్ కి లెఫ్ట్ రైట్ రెండు డ్రా చేస్తాను. ఓకే, DEF అని పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను D అనే నోట్ కి రెండు డ్రా చేస్తున్నాను, E కి రైట్ సైడ్ మాత్రమే డ్రా చేశాను, F కి అసలు లేదు. ఇది బైనరీ ట్రీ అవునా కాదా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ ని చెక్ చేయండి. అట్మోస్ట్ 2 నోట్స్ ఉన్నాయి, 2 నోట్స్ ని క్రాస్ చేయలేదు. అయితే ఉండొచ్చు లేకపోవచ్చు కానీ 2 నోట్స్ ని క్రాస్ చేయకూడదు. సో ఇలా ఉంటే దాన్ని బైనరీ ట్రీ అంటారు. మరి ఇలానే డ్రా చేయాలంటే B కి రైట్ సైడ్ డ్రా చేయాలన్న రూల్ ఏముంది, B కి లెఫ్ట్ సైడ్ కూడా డ్రా చేసినది బైనరీ ట్రీ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ డ్రా చేసి ఈ నోట్ కి 2 నోట్స్ పెడతాను, అది బైనరీ ట్రీ అవుతుంది కదా. సో మనం అంటే అయితే లెఫ్ట్ సైడ్ డ్రా చేసుకోవచ్చు, రైట్ సైడ్ డ్రా చేసుకోవచ్చు, లేదు రెండు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మీరు ఏదైనా నోట్స్ తీసుకుంటే కనుక ద నెంబర్ ఆఫ్ బైనరీ ట్రీ పాసిబిలిటీ ఎంత ఉంటుంది, ఆ నోట్స్ తో పాసిబుల్ అంటే మాక్సిమం ఎన్ని నోట్స్ ని మనం అంటే ఎన్ని ట్రీస్ ని మనం డ్రా చేయగలము అంటే 2n - 1 ఫ్యాక్టోరియల్ బై n + 1 ఫ్యాక్టోరియల్ తో నోట్స్ ని డ్రా చేయొచ్చు అన్నారు. ఎన్ని ట్రీస్
ట్రీస్ ని డ్రా చేయొచ్చు 2n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ట్రీస్ ని డ్రా చేయొచ్చు. ఏమైనా కొన్ని నోట్స్ తీసుకుంటే ఆ నోట్స్ ని n అని అనుకుంటే కనుక 2n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఈక్వేషన్ కి సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అన్ని నోట్స్ ని మనం ఆ నోట్స్ తో అన్ని ట్రీస్ ని మనం డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఒక 3 నోట్స్ తీసుకుందాం. మన దగ్గర ఒక 3 నోట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ n అంటే ఎంత అన్నమాట 3 అనుకోండి. ఇప్పుడు 2 into 3 minus 1 factorial by 3 plus 1 factorial. So 2 into 3 అంటే ఎంత 6 minus 1 factorial by 3 plus 1 అంటే ఎంత 4 factorial. ఓకేనా 2 into 3 6 minus 1 factorial. This is nothing but 5 factorial by 4 factorial. నేను ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నానంటే 4 factorial into 5 by 4 factorial అని రాస్తాను. ఓకే సో 4 factorial క్యాన్సిల్ అయిపోయింది 5 వచ్చింది. ఈ 5 అనేది ఏంటి ద టోటల్ నెంబర్ ఆఫ్ బైనరీ ట్రీస్. దేనికి వచ్చింది నేను n వాల్యూ 3 తీసుకుంటే అంటే నేను n అంటే ఏంటి ఇక్కడ నెంబర్ ఆఫ్ నోట్స్. నేను 3 నోట్స్ కనుక తీసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రీస్ ఆ 3 నోట్స్ తో ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రీస్ ని నేను డ్రా చేయగలను అంటే 5 నెంబర్ ఆఫ్ ట్రీస్ ని నేను డ్రా చేయగలుగుతాను. సో ఆ 5 నెంబర్ ఆఫ్ ట్రీస్ ని ఎలా డ్రా చేయగలమో చూద్దాం. సో ఫస్ట్ చూడండి ఇదిగోండి 3 నోట్స్ తీసుకున్నాను. ఇలా ఒక ట్రీ డ్రా చేయొచ్చు కదా. దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రీ. ఇక సెకండ్ ఇదే 3 నోట్స్ తో నేను రూట్ నోట్ కంపల్సరీ ఉండాలి ఇప్పుడు. సో రూట్ నోట్ ని తీసుకున్నాను. నెక్స్ట్ ఈ లెఫ్ట్ నోట్ ని ఇలానే ఉంచి ఈ నోట్ కి లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తాను. ఓకే 3 నోట్స్ తో ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రీస్ డ్రా చేయొచ్చు అంటే దిస్ ఇస్ సెకండ్ వే. ఇక థర్డ్ వే చూడండి రూట్ నోట్ తీసుకొని ఈ రైట్ నోట్ ని ఇలా ఉంచి ఈ నోట్ ని రైట్ సైడ్ పెడతాం. దిస్ ఇస్ ద థర్డ్ ట్రీ. ఇక నెక్స్ట్ ఫోర్త్ ట్రీ చూడండి రూట్ నోట్ యాక్సిస్ అలానే ఉంది. ఇప్పుడు ఇందాక నేను లెఫ్ట్ నోట్ ని ఇలా ఉంచేసి ఈ నోట్ ని లెఫ్ట్ చేశాను కదా ఈ నోట్ ఇప్పుడు నేను రైట్ చేస్తాను. ఓకే ఇక నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి రూట్ నోట్ యాక్సిస్ ఉంది. ఇందాక ఏం చేశాను ఈ రైట్ నోట్ అలా ఉంచి ఈ నోట్ కాస్త రైట్ సైడ్ డ్రా చేశాను. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తాను. ఇంతకన్నా ఇప్పుడు మనం ఏమైనా డ్రా చేయగలం అంటే ఇంకా పాసిబిలిటీ ఏమీ లేదు. దీనికి నోట్ ని దీనికి లెఫ్ట్ సైడ్ ఒకసారి పెట్టాను రైట్ సైడ్ ఒకసారి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఈ నోట్ కి దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఎందుకంటే నుంచి మనం ఈ 3 నోట్స్ ఇటువంటి నోట్స్ ని డ్రా చేయాలి. సో ఇక్కడ చూడండి n నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి అనుకుంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది 5 అంటే 5 రకాలుగా మనం బైనరీ ట్రీ డ్రా చేయొచ్చు. ఆ 5 ఏంటంటే ఓన్లీ 5. ఓకే కదా దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ బైనరీ ట్రీ ప్రాపర్టీస్. ఓకే థాంక్యూ.